सभी को कक्षा में स्वागत। थर्ड सेमिस्टर पाठ्यक्रम के अंतर्गत तीसरे अध्याय में 5 निबंध दिए गए हैं। आज हम पहले निबंध क्या है, इसका अर्थ और परिभाषा क्या है, इसके बारे में देखेंगे। काव्य रचनाएं दो प्रकार के हैं, एक पद्य रचना और दूसरा है गद्य रचना। पद्य रचना के अंतर्गत महाकाव्य, खंडकाव्य, कविता काव्य, दोहे, पद, गीत, गजल, भजन, कीर्तन आदि आते हैं। और गद्य काव्य के अंतर्गत उपन्यास, जिसे नावल कहते हैं अंग्रेजी में, कहानी, निबंध, जनरल ऐसे कहते हैं निबंध को, नाटक, एकांकी, पत्र, संस्मरण, रिपोर्ताज, आत्मकथा, यात्रा वृत्तांत, प्रहसन, रेखाचित्र आदि आते हैं गद्य रचना के अंतर्गत। इस प्रकार देखें तो निबंध एक प्रकार की गद्य रचना है। देखिए, यहाँ निबंध को हाईलाइट किया गया है विशेष रंग में। निबंध का अर्थ है नी प्लस बंध, अर्थात अच्छी तरह से बांधा हुआ, एक सूत्र में बांधा हुआ। నిబంధ అంటే అర్థము ఒక విషయాన్ని బాగా ఒక రకమైనటువంటి హెడ్డింగ్స్ అన్ని పెట్టి, సైడ్ హెడ్డింగ్స్ అన్ని పెట్టి ఆ విషయాన్ని సంక్షిప్తంగా ఎక్కువ సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడమే నిబంధ అని చెప్పుకుంటాం। यहाँ देखिए, निबंध का अर्थ है नी प्लस बंध, अच्छी तरह से बांधा हुआ। निबंध के माध्यम से लेखक किसी भी विषय के बारे में अपने विचारों और भावों को प्रभावशाली ढंग से व्यक्त करने की कोशिश करता है। एक श्रेष्ठ निबंधकार को विषय का अच्छा ज्ञान और भाषा पर अच्छी पकड़ होना चाहिए। निबंध लिखने वाले को निबंधकार कहते हैं। उस निबंधकार के पास विषय पर अच्छा ज्ञान और भाषा पर अच्छी पकड़ होना चाहिए। प्रत्येक व्यक्ति की अपनी अभिव्यक्ति होती है, इसलिए एक ही विषय पर हमें अलग अलग तरीकों से लिखे गए निबंध मिलते हैं। అంటే నిబంధ అనేటువంటిది ఒక విషయం మీద పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తుంది సంక్షిప్తంగా। కాబట్టి నిబంధ రాసేటువంటి వాళ్ళు ముఖ్యంగా 2 రకాలైనటువంటి గుణాలను కలిగి ఉండాలి। ఒకటి, ఆ నిబంధ సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండాలి। అదేవిధంగా భాష మీద మంచి పట్టు ఉండాలి। విషయ పరిజ్ఞానం మరియు భాష మీద పట్టు, ఈ 2 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మంచి నిబంధకారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు। ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి నిబంధ రాయడానికి అర్హుడు। అదేవిధంగా మనము ఒకే విషయానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి నిబంధను పరిశీలిస్తే, ఒక్కొక్క నిబంధ, ఉదాహరణకు ఏదైనా ఒక టాపిక్, సమాచార పత్ర అనేటువంటి విషయాన్ని తీసుకోండి, రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి విధాలుగా సమాచార పత్ర అనేటువంటి దాన్ని రాసి ఉంటారు। ఒకరి దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఇంకొక దాంట్లో ఉండదు। అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నిబంధ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ వ్యక్తీకరణ। అందువల్లనే ఒకే విషయానికి సంబంధించినటువంటి రకరకాల నిబంధనలు వివిధ రకాలైనటువంటి విషయాలు క్రోడీకరించబడి ఉంటాయి। अब हम देखेंगे निबंध की परिभाषा।
किसी एक विषय पर विचारों को क्रमबद्ध कर सुंदर, सुगठित और सुबोध भाषा में लिखी रचना को निबंध कहते हैं। इस परिभाषा में प्रमुख रूप से विचारों की क्रमबद्धता पर और सरल भाषा पर ध्यान दिया गया है। माने निबंध संक्षेप में होता है, इसलिए इसमें विचारों को क्रमबद्ध रूप में रखना है। यदि विचारों में क्रमबद्धता नहीं है तो निबंध को समझने में बाधा पड़ जाता है। और इसी प्रकार भाषा में कटुता नहीं होनी चाहिए, भाषा सरल और सुबोध होनी चाहिए। ఇంకా తర్వాత మనం గమనిస్తే నిబంధ యొక్క పరిభాష అంటే నిర్వచనము, किसी एक विषय पर विचारों को क्रमबद्ध कर सुबोध भाषा में लिखी गई रचना को निबंध कहते हैं। ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నిబంధకార్, మంచి నిబంధకార్ యొక్క లక్షణాలు ఏంటంటే విషయం మీద మంచి అవగాహన మరియు భాష మీద పట్టు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానం అంటే విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో అంతటినీ కూడా క్రమబద్ధ రూపమే రఖనా హై. అంటే తనకున్నటువంటి ఆ విషయ పరిజ్ఞానాన్ని, ఆ ఆలోచనలన్నింటినీ కూడా క్రమబద్ధంగా ఉంచాలి మొదట. తర్వాత ఆ ఆలోచనలన్నింటినీ కూడా సరళమైనటువంటి, అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో స్పష్టంగా చెప్పాలి. దీనినే మనం ఇక్కడ నిబంధ యొక్క పరిభాషగా చెప్పుకుంటున్నాం. निबंध किसी एक विषय पर विचारों को क्रमबद्ध रूप से रखकर और सुबोध भाषा में लिखना वही निबंध कहलाता है. అంటే క్రమబద్ధమైనటువంటి ఆలోచనలు మరియు సరళమైనటువంటి భాషను ప్రయోగిస్తూ రాసినటువంటిదే నిబంధ అని చెప్పబడుతూ ఉంది. अब हम निबंध के अंगों के बारे में देखेंगे. అంటే నిబంధలో ఉన్నటువంటి భాగాలు ఏంటివి. ఈ నిబంధకే అంగ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి గమనిస్తే దీనికి అనుగుణంగా మీరు కూడా పరీక్షల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ అంగ్ను దృష్టిలో ఉంచుకొని నిబంధను బాగా రాసినట్టయితే మంచి మంచి మార్కులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. यह छात्रों के लिए बहुत ज़रूरी है, आवश्यक है. देखिए निबंध के अंग. मुख्य रूप से निबंध के 3 अंग होते हैं. पहला अंग है भूमिका, इसे प्रस्तावना भी कहते हैं. दूसरा अंग है विषय विस्तार. तीसरा अंग है उपसंहार. एक अंग के अंतर्गत क्या क्या आते हैं देखेंगे. देखिए पहला अंग भूमिका. भूमिका को ही हम प्रस्तावना भी कह सकते हैं. भूमिका में विषय का परिचय दिया जाता है. भूमिका ऐसी होनी चाहिए कि इसे पढ़ते ही पाठक में पूरे निबंध को पढ़ने की प्रेरणा मिल जाए. ఇక్కడ మొదటిది నిబంధనలో మొత్తం 3 అంగాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటిది భూమిక, దీన్నే ప్రస్తావన అని కూడా అంటారు. దీంట్లో ఏముంటుందంటే ఏ విషయం గురించి అయితే మనం రాస్తున్నామో దాని యొక్క పరిచయం ఇందులో రాయడం జరుగుతుంది. అదేవిధంగా భూమికను చదివేటువంటి వ్యక్తికి మొత్తం మిగిలినటువంటి నిబంధ కూడా చదవాలా అన్నటువంటి కోరిక మరియు ప్రేరణ అతనికి లభించే విధంగా భూమిక అనేటువంటిది ఉండాలి. दूसरा अंग देखिए विषय विस्तार. इसमें विषय का वर्णन विवेचन होता है. अपने पास जो विषय ज्ञान है निबंध संबंधी, उस ज्ञान को, उस विषय सामग्री को क्रमबद्ध रूप में अलग अलग अनुच्छेदों में प्रस्तुत करना चाहिए. विषय के अनुसार आप लोग अनुच्छेदों के लिए भी शीर्षक रख सकते हैं. రెండవది అంగ్ చూడండి విషయ విస్తార్. దీంట్లో మనము విషయానికి సంబంధించినటువంటి వివరణ, వర్ణన చేస్తాం.
ముఖ్యంగా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమబద్ధంగా పారాగ్రాఫ్ల రూపంలో, అనుచ్ఛేద రూపంలో మనము రాస్తూ వెళ్తాం. ఇక్కడ ఒక్కొక్క అనుచ్ఛేదకు అంటే పారాగ్రాఫ్కు మళ్ళీ మనము విషయానికి తగ్గట్టు ఉపశీర్షికలను కూడా చేర్చుకోవచ్చు. విషయ విస్తార్ అనేటువంటిది నిబంధలో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎక్కువ మార్కులు సంపాదించడానికి నిబంధలో విషయ విస్తారం అనేటువంటి పార్టీ ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఎందుకంటే మొత్తం విషయము ఇక్కడే ఉంటుంది. तीसरा अंग देखिए, उपसंहार. यह निबंध का अंतिम अंग है. इसमें निबंध में कही गई सभी बातों को सारांश रूप में प्रस्तुत किया जाता है. నిబంధలో చెప్పినటువంటి మొత్తం విషయాలన్నింటినీ కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా మనము ఉపసంహారంలో రాస్తాం. అంటే మొత్తం విషయ విస్తారం ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి అన్ని పారాగ్రాఫ్ల యొక్క సారాంశాన్ని उपसंहार చెప్పడం జరుగుతుంది. इस प्रकार निबंध में प्रमुख रूप से 3 अंग हैं. भूमिका, इसी को हम प्रस्तावना कहते हैं, और दूसरा है विषय विस्तार, और तीसरा अंग है उपसंहार. इस प्रकार निबंध को लिखते समय इन 3 अंगों को ध्यान में रखिए और अपना निबंध लिखिए, और अच्छे अंक इस प्रकार लिखे तो आप पा सकते हैं. इस अवसर पर आज हम हिंदी के कुछ प्रमुख निबंधकारों के नाम भी పరిచయ कर लेंगे. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నిబంధన అనేటువంటి నిర్వచనము, దాని యొక్క పరిభాష, దాని యొక్క అర్థము, దాని యొక్క అంగ్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్పుకున్నాం. కాబట్టి ఒకసారి మనము హిందీలో ముఖ్యమైనటువంటి నిబంధకార్ ఎవరెవరున్నారు వారి గురించి పరిచయం చేసుకుందాం, పేర్లను పరిచయం చేసుకుందాం. వీటిలో కొన్ని మీకు ఆల్రెడీ పరిచయం ఉంటాయి, మరికొన్ని కొత్త పేర్లను కూడా వాటికి జతకు జోడిస్తూ ఉన్నాను. देखिए यहाँ हिंदी के प्रमुख निबंधकार भारतेंदु हरिश्चंद्र. ब्रैकेट में दिया गया है कि हिंदी निबंध का जनक. भारतेंदु हरिश्चंद्र जी को हिंदी निबंध का जनक भी माना जाता है, क्योंकि इन्हीं से हिंदी में निबंध का शुरुआत होती है. और दूसरा देखिए प्रताप नारायण मिश्र, बालकृष्ण भट्ट, आचार्य महावीर प्रसाद द्विवेदी, बाबू श्याम सुंदर दास, चंद्रधर शर्मा गुलेरी, आचार्य रामचंद्र शुक्ल, बाबू गुलाब राय, महादेवी वर्मा, नंद दुलेरी वाजपेयी, रामधारी सिंह दिनकर, हजारी प्रसाद द्विवेदी, नगेंद्र, गजानन माधव मुक्तिबोध, विद्यानिवास मिश्र. इस प्रकार कई प्रमुख निबंधकार हैं हिंदी में, लेकिन उनमें से भारतेंदु हरिश्चंद्र जी को ही हम हिंदी निबंध का जनक मानते हैं. इसके बाद आचार्य महावीर प्रसाद द्विवेदी, आचार्य रामचंद्र शुक्ल और विद्यानिवास मिश्र जैसे महान निबंधकारों ने हिंदी निबंध को सुसंपन्न बनाए हैं. अब तक हम इस वीडियो के द्वारा निबंध की परिभाषा, निबंध के प्रकार और प्रमुख हिंदी निबंधकारों के बारे में जानकारी प्राप्त की है. आने वाली वीडियो में हमारे पाठ्यक्रम के अंतर्गत दिए गए 5 निबंधों में से पहला निबंध समाचार पत्र के बारे में चर्चा करेंगे. सभी को धन्यवाद. स्वस्ति.